పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. మహాదేవ శ్రీమాత్రే నమః. రాబోయే జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి మేషం నుండి మీనరాశి వరకు కూడా ఒక సంచలనమైనటువంటి మార్పులు మీరు గమనించవచ్చును, చూడవచ్చును. గత మిథున రాశి వారు కావచ్చును, తులారాశి వారు కావచ్చును, లేదా పలానా రాశి బాగుంది అని అందరూ చెప్తున్నారు. చెప్పినప్పటికీ కూడా సిచ్యువేషన్ మీకు తెలుసు, మాకు బాగా లేదే, మరి బాగుందని చెప్తున్నారు ఏమిటి అనేటువంటి పరిస్థితులు. 9వ భావంలో గురువు ఉంటే ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందో అందరికీ తెలుసు. మరి ఎందుకు తులారాశి వారికి గత 2025 బాలేదు అనేటువంటి డౌట్ కానీ క్వశ్చన్స్ కానీ మీకు ఎప్పుడైనా వచ్చాయా? సరే, ఏదేమైనప్పటికీ కూడా గోచారము గ్రహచారము రెండు కళ్ళ లాంటివి. ఇవి రెండు కళ్ళ లాంటివి. రాబోయే జూలై నెలలో 24వ తారీఖు శనైశ్వరుడు వక్ర దృష్టి, అదేవిధంగా ఈ యొక్క జూలై నెలలో గురువు సూర్యునితో కలవబోతున్నాడు. మరి దీనివల్ల ఇరు రాష్ట్రాలు కావచ్చును, దేశానికే కావచ్చును పెను ప్రమాదాలు ఉన్నది. భూకంపాల, మరి అధిక వర్ష సూచనల, కొండ చర్యలు విరిగి పడేటువంటి పరిస్థితులు, లేదా ఈ యొక్క వాటర్ రిలేటెడ్ ప్రాంతము చాలా ఇబ్బందులలో ఉంటుంది. లైక్ అంటే నదీ తీరాలు కానీ, సముద్ర తీరాలు కానీ. ఇక అదేవిధంగా శుక్రుడు కేతువుతో కలవడం ద్వారా బ్రేకప్స్ అయినటువంటి వారు మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా కొంతమేర ఎవరైతే ఈ బుధుడు కూడా వక్ర దృష్టి కర్కాటకం నుండి మీ యొక్క లగ్నానికి, అంటే మిథున లగ్నానికి వక్ర దృష్టి ఉండడం, ఇన్ని గ్రహస్థితులలో చాలా అవకతవకలు కానీ ఇబ్బంది కలిగించే సందర్భాలు చాలా ఉన్నది. మరి ఇందులో మీ రాశి ఏమిటి అనేటువంటిది తప్పకుండా కామెంట్ చేయండి. ద్వాదశ రాశులలో జూలై నెలలో మరి మీనరాశి దాకా రావడం జరిగింది. మీనరాశి అనగానే కొంత ఎదుటి వ్యక్తి యొక్క మనసులో ఏది ఉంది అని ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా మాట్లాడరు. ఎవరికైతే మీనరాశి వారికి, మీనలగ్నం వారికి చంద్రుడు కనుక ద్వితీయాట ఉంటే చాలా వారితో మనం మాట్లాడలేము. అసలు వారి పనులు మొత్తం అసలు అంత డిఫరెంట్గా ఉంటాయి. సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో ఆందోళనలు కావచ్చును, వివాహానికి సంబంధించినటువంటి విషయాలలో ఆందోళన కావచ్చును. మన ఈ మధ్యలో 1988 అమ్మాయి ఇంకా వివాహం కాలేదు. 2022-23 నుంచి సంబంధాలు చూస్తున్నారు. సో ఎప్పుడు జరుగుతుంది గురువుగారు అంటే వారి యొక్క జన్మ జాతక రీత్యా, అమ్మ మీకు 2 సార్లు వివాహ యోగం ఈ సమయంలో వచ్చింది, ఈ సమయంలో మీకు సంబంధం వచ్చిందా రాలేదంటే అవును గురువుగారు వచ్చింది. మరి ఈ సమయంలో మీకు వచ్చిందంటే అవును గురువుగారు వచ్చింది. మరి ఎందుకు చేసుకోలేదు? వారు ఒక పర్సనల్ విషయం చెప్పారు. ఓకే అమ్మ, మీ ఇష్టం అని చెప్పిన. మరి ఎవరికైతే గత 2022 ఆగస్టు నుంచి 23, 24, 25, 26 ఈ రోజు వరకు, ఈ యొక్క జూన్ వరకు కూడా చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలను ఫేస్ చేస్తున్నటువంటి వారిలో ఈ మీనరాశి వారు ఉన్నారు. మరి మీనరాశి వారు మరి మీకు ఎప్పుడు బాగుంటుంది, మీకు ఏ సందర్భంలో మీకు మంచి శుభాలు కలుగుతాయి అంటే ఖచ్చితంగా ఒకటే విషయం చెప్తాను నేను. ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో మీ వ్యక్తిగత జాతక రీత్యా కేతు దశ కానీ, గురువు దశ కానీ, శుక్రుని దశ కానీ ఉన్నారా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే వ్యాపారాలు పెట్టి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చివరి నిమిషంలో కూడా మీ పనులు చెడిపోయినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఇక సంతానము, విద్య, ప్రేమ వ్యవహారాలలో మంచి అనుకూలత ఉన్నది. పెట్టుబడులలో కొంత తెలివితేటలతో మీరు పెట్టుబడులు పెట్టి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. జీవితంలో అతి పెద్ద మార్పులు మీకు రాబోతున్నాయి. అదేవిధంగా వ్యక్తిత్వ వికాసము,
కర్మ ఫలితాలు ప్రత్యక్షంగా అనుభవించేటువంటి కాలం ఇది అని గమనించుకోండి. సో మరొకటి ఏమిటంటే కుటుంబ ఆస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అన్నదమ్ములకు సంబంధించింది కానీ లేదా ఆస్తి వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నవి. పాత సమస్యలు కొంత పరిష్కారం లభించే పరిస్థితి ఉన్నది. గృహంలో కొంత మార్పులు ఆలోచనలు కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానము, విదేశీ ప్రయాణాలు, ఇట్లా అన్ని రకాలుగా మనకు ఈ యొక్క జూలై నెలలో కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి. సో దీన్ని మనం యూజ్ చేసుకోవాలి. ప్రతి గురువారము గురు సేవ కానీ, గురువులకు నమస్కారం చేయడం కానీ, దక్షిణామూర్తి శ్లోకాలను చదువుకోవడం ద్వారా కానీ కొంత మనకు శుభం కలుగుతుంది. వ్యక్తిగత జాతక రీత్యా మీకు నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో 1-2 సార్లు చెక్ చేసుకోండి. నేను మీకు మొట్టమొదటిసారి చూసారా లేదా రెండవసారి సెకండ్ ఒపీనియనే అనుకుంటారా, ఇక చిట్ట చివరిసారి గురువుగారితో మాట్లాడతాను లాస్ట్ అనుకుంటారా, మీ ఇష్టం. వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఖచ్చితంగా ఒక ఒక అద్భుతమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది. ఆల్ ద బెస్ట్.